ఎవ్రీవన్, ఈరోజు చికెన్ పచ్చడి కోసం నేను ముందుగా పౌడర్ రెడీ చేసుకుంటున్నానండి. ఒక బాండీ తీసుకుని దాంట్లో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, చెక్క, 3 ఇలాచీలు, జీలకర్ర వేసుకుని అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం మెంతులు కూడా వేసుకున్నాను. ఇంకా అవి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చినాక మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని పక్కకు పెట్టుకోవాలండి. మిక్సీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంకా నేను ఒక 1/2 kg చికెన్ తీసుకుని అవి అంతా కట్ చేస్తున్నానండి. నీట్గా కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక సెట్లో వేసుకొని పసుపు, కొంచెం ఉప్పు, వాటర్ లేకుండా ఇంకా మూత పెట్టుకుని సిమ్లో బాగా మగ్గనివ్వాలి. ఆ వాటర్ అంతా వస్తుంది కదా, చికెన్లో వాటర్ అంతా తగ్గిపోయిందాక ఇంకా కాసేపు ఉడకనివ్వాలి. పక్కన పెట్టేసుకుని ఇంకా నేను ఒక కళాయి పెట్టుకున్నాను. దాంట్లోకి వేరుశనగ ఆయిల్ తీసుకున్నాను. 1 కప్పు వేరుశనగ ఆయిల్ వేసుకొని ఇంకా అది హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలు వేసుకొని ఇంకా స్లోగా తిప్పుకుంటూ ఉండాలి. ముక్కలు పీసెస్ మళ్ళీ చిదరకుండా ఇంకా మెల్లిగా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటూ స్లోగా ఉండాలండి. ఇలా ఫ్రై చేసుకుంటుండాలి. చూసారు కదా, గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఇంకా ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అన్నీ తీసేసుకున్నాను. ఇంకా అదే ఆయిల్లో నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకున్నానండి. 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. అది మొత్తం పచ్చి వాసన పోయి ఇంకా బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా పక్కన పెట్టేసుకున్నటువంటి ఫ్రై ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఇంకా అదంతా ముక్కలు పట్టిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్నటువంటి పౌడరు 2 స్పూన్స్ వేసుకుని మళ్ళీ కలుపుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. మనకి టేస్ట్కి కారం తగ్గట్టుగా వేసుకోవాలి. కారం లేకుండా తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ కారం తినేవాళ్ళు ఉంటారు. ఇంకా నేను 1 స్పూను సాల్ట్ వేసుకున్నాను. ముక్కల్లో ముందు వేసుకుని ఉడకపెట్టాను కదా, సో నేను తగ్గ మట్టుకు వేసుకుంటున్నాను. ఎక్కువైనా బాగోదు, అలాగని తక్కువైనా బాగోదు. సో నేను ఇవన్నీ కలుపుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం ఆరిన తర్వాత పెద్ద నిమ్మకాయలు అయితే 2 తీసుకోవాలి, చిన్నవి అయితే 3 తీసుకోవాలి. నేను పెద్దవి తీసుకున్నాను కాబట్టి 2 తీసుకుని పిండుకుంటున్నాను. ఇంకా అవి అంతా గిన్నెలో పిండేసుకొని వడకట్టుకొని చికెన్లో కలుపుకొని కలిపేయాలండి. అంతేనండి. చికెన్ మొత్తం కలుపుకొని ఒక గాజు సీసా కానీ ఒకటి ఎయిర్ కంటైనర్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే ఒక 3-2 months మనకి చాలా చాలా మంచిగా ఉంటుంది. ఎంతో టేస్టీకరమైనటువంటి చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి. స్టోర్ చేసుకోవచ్చు. ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 months ఉంటుంది, బయట అయినా 2-3 months ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ చికెన్ పచ్చడి రెడీ.